ఆలస్యంగా మొదలైనా కానీ అనుకున్న సమయానికి ముగుస్తుంది. వేదిక మీద ఇంతమంది ఉన్నా కానీ ఎవరు కూడా కాలాతీత వ్యక్తులు కాదు అని హామీ ఇస్తున్నారు. తెలంగాణ సాహితీ వారి అదేవిధంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈ సంయుక్త ఆధ్వర్యంలో తండా హరీష్ గౌడ్ రచించినటువంటి తొలి గౌడ దీర్ఘ కవిత వంకతాడు ఆవిష్కరణ. దాదాపుగా హరీష్ ఈ దీర్ఘ కవితతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక లేకపోతే వైయక్తిక గాఢమైనటువంటి అనుబంధాన్ని ముడివేసుకున్నటువంటి నాకు ఈరోజు ఈ తొలి దీర్ఘ కవిత ఆవిష్కరణ సందర్భంగా నాకు కొంత ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. వేదిక మీద ఉన్నటువంటి చాలా ప్రముఖులందరూ ప్రసేన్ ముఖ్య అతిథి ఆవిష్కర్త అయినటువంటి ప్రసేన్ గారి నుంచి మొదలు పెడితే హరికృష్ణ గారు, పిల్లలమల్లి రాములు గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ఆనందాచారి గారు అందరూ మన ఆత్మీయ వాక్యాలు పలికేటువంటి రహీముద్దీన్ గారు, తాళపల్లి యాకమ్మ, మా ఉడకాపురం కృష్ణ, సిద్ధంకి యాదగిరి రానచంద్ర గారు, వీళ్ళందరూ ఈ అందరూ కూడా ఒక విధంగా కవికుల కుటుంబంలోని ఆత్మీయమైనటువంటి సభ్యులే. అంటే ఇక్కడ హరీష్ గురించి కొంత వివరణ అంటే ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఒక 8-9 సంవత్సరాల క్రితం పిహెచ్డి సీట్ కావాలి అని వచ్చాడు. అంటే అట్లా ఊరికే అట్లా బిరువాలోకి వెళ్ళి తీసిచ్చేది కాదు సీటు. దానికి సంబంధించినటువంటి కొంత హోంవర్క్ ఉంటుంది. ఏ టాపిక్ మీద చేస్తావు నీకేమి అని అంటే అప్పుడు జేఆర్ఎఫ్ సంపాదించుకుని వచ్చాడు. అట్లా వచ్చినటువంటి తండా హరీష్ గౌడ్ అప్పటికి ఏ కవిత్వము రాయలేదు, దాదాపుగా ఏ వ్యాసాలు రచించలేదు. అక్కడి నుంచి మొదలైనటువంటి అతని ప్రస్థానం ఒక 3 సంవత్సరాల పాటు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యం మీద పరిశోధన చేస్తానన్నటువంటి వ్యక్తి చివరికి సార్ చాలా విషయ పరిధి ఎక్కువైపోతుంది కాబట్టి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి కవిత్వం మీద ప్రత్యేకంగా నేను చేస్తాను అని అన్నాడు. ఆ రకంగా చేశాను. ఈ 3 సంవత్సరాల గ్యాప్లో అతను కవిత్వ సాధన చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. నిజంగా యాకూబ్ రాలేదు కానీ కవి సంగమం ప్రేరణ అనేటువంటిది తన వెనక చాలా ఉంది. ఆ రకంగా తను కవిత్వం రాసుకుంటూ ఏ విధంగా తన పిహెచ్డికి సంబంధించినటువంటి ఏ పనులు దాదాపుగా చేయకుండా వాయిదా వేసుకుంటూ కవిగా ఎదగడం అనేటువంటిది ప్రారంభించి నీటి దీపం అనేటువంటి కవితా సంపుటి ద్వారా కవితా ప్రపంచానికి పరిచయం. నిజంగా నీటి దీపాన్ని నేను మామూలుగా పరిశోధక విద్యార్థులు ఏమైనా అధ్యాయాలు తీసుకొస్తే రాసింది తీసుకొని వస్తే కరెక్షన్ చేయాలి, కానీ మనవాడు కవిత్వం తీసుకొచ్చి కరెక్షన్ చేయమని పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది అన్నట్టు సూపర్వైజర్గా మా కష్టాలు. ఆ రకంగా దాన్ని కూడా ఎడిట్ చేసి ఒక 6 నెలల పాటు మళ్ళీ రాస్తే బాగుంటుంది అని అంటే లోపల ఏమనుకున్నాడు కానీ మొత్తానికి దాన్ని ఎడిట్ చేసినటువంటి పుణ్యానికి ముందు మాట రాయమని కూడా చెప్పినాడు. ఆ రకంగా నిజంగానే తండా హరీష్ సాహిత్య రచనలోకి కవిత్వ రచనలోకి ఎట్లా ప్రవేశించిండో దాని తర్వాత కూడా అతను మాట్లాడడం లేకపోతే కవుల గురించి సంబంధించి ఆయా పుస్తకాల గురించి చిన్న చిన్న వ్యాసాలు రాయడం అనేటువంటిది ప్రారంభించి తన శైలిని లేకపోతే తన అభివ్యక్తిని రాసేటువంటి అనుభవాన్ని కవిత్వ రచన ద్వారా సంపాదించుకొని తర్వాత 3 కవిత్వ సంపుటాల తర్వాత 2 కవిత్వ సంపుటాల తర్వాత తను పిహెచ్డిలోకి చాలా సీరియస్గా వెళ్ళాడు. పిహెచ్డి చాలా బాగా సమగ్రంగా అంటే తను తీసుకున్నటువంటి అంశానికి పరిమితికి లోబడి చాలా ప్రామాణికంగా మంచి విశ్లేషణాత్మకంగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. చాలా బాగా చేశారు. అంటే అట్లా ఏకకాలంలో ఒక కవిగా, ఒక విమర్శకుడిగా, పరిశోధకుడిగా ఈ త్రిగుణాత్మకంగా ప్రయాణం చేస్తూ చాలా మంచి సాహిత్యకారుడిగా ఈరోజు ఇక్కడ ఇన్బాక్స్ అనేటువంటి కవితా సంపుటి, గాలి లేని చోట అనేటువంటి కవితా సంపుటి ద్వారా అతను చాలా మంచి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువ కవులతో పోటీ పడేటువంటి కవిత్వం రాసినాడు. పాపం 35 క్రాస్ అయింది కానీ లేకపోతే తనకు కూడా తన ఇన్బాక్స్లో యువ పురస్కారం అనేటువంటిది పడింది. కాకపోతే కొద్దిలో త్రుట్లో మిస్ అయినటువంటిది. అయినా సరే
తన పురస్కారాల జాబితా కూడా బాగుంది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు వచ్చినాయి. తెలంగాణ సాహిత్య పరిషత్ వాళ్ళు యువ పురస్కారం కూడా వచ్చింది. ఈ రకంగా తన ప్రయాణాన్ని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నిరుత్సాహపరిస్తే అతను ఎట్లా ఉండేవాడు, కొద్దిగా ప్రోత్సాహకరంగా కొంత ఒక సూపర్వైజర్గా అతన్ని ఎక్కడ ట్రిగ్గర్ చేయాలి అనేటువంటి విషయాన్ని చూస్తే నిజంగా తండా హరీష్ గౌడ్ కొద్దిగా విమర్శ నేను కూడా కొంత విమర్శనాత్మకంగా అతన్ని ఫోన్ చేసి ఇంకా జాయిన్ అయ్యాము ఇంత తొందరగా ఏమి రాయలేదు చూపెట్టలేదన్న ఆ రకంగా కొంత అప్పుడప్పుడు మనసు నొచ్చుకున్నా కానీ దాని తర్వాత ఆ మాటల్లో నుంచి అతని యొక్క సృజన పౌరుషము అనేటువంటిది బయటికి వచ్చి అతను బాగా పరిశోధనలో కూడా చేసినాడు. వీటన్నిటికాక గాలి లేని చోట అనేటువంటి 3వ కవితా సంపుటి ఈ నేపథ్యంలో నుంచి నాకు అంకితం ఇవ్వడం అనేది చేశాడు. నిజంగా ఇది ఒక గురు శిష్యుల మధ్యన ఉన్నటువంటి ఒక మంచి అనుబంధానికి ప్రతీకగా నేను తండా హరీష్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది. ఆ రకంగా ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఒక దీర్ఘకావ్యం రాశాను సార్, వంకతాడు అనేది రాశాను. చాలా తక్కువ ఏదో ఒక 20 చిన్న కడ్డికలతో రాశాను అని అన్నారు. మిగతా అందరూ ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఆ వంకతాడు గురించి మాట్లాడతారు కాబట్టి ఆ వంక నేను వెళ్ళను. ఇప్పుడు ముఖ్య అతిథి ఆవిష్కర్త అనేటువంటి ప్రసేన్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. నిజంగా వారు ఖమ్మం నుంచి 4 గంటలు కష్టపడి సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చారు. వారికి ఆవిష్కరణ తను చాలా ఏది రిటైర్ అనేటువంటిది ఏముండదు సృజనకారుడికి. తను చాలా బిజీగా ఉన్నా కానీ తను ఒక ఏది ఈ తరం కవులని ప్రోత్సహించడంలో, వారి గురించి 4 మంచి మాటలు రాయడంలో, వాళ్ళని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కూడా, అదేవిధంగా సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కూడా వాళ్ళు మొత్తం ఈ 2 రాష్ట్రాలలో కూడా చాలా విస్తృతంగా పర్యటిస్తూ మంచి కార్యక్రమాల నిర్వహణ అనేటువంటి చేశారు. ఆ స్పిరిట్ తోటి ఈరోజు మొత్తానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో అనుకున్నాను కానీ మొత్తానికి ప్రసేన్ గారు ఒప్పుకొని ఈ ఆవిష్కరణకు వచ్చినారు. ఇప్పుడు ప్రసేన్ గారు ఆవిష్కరిస్తారు.